అలరి టీవీ ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం, శుభోదయం. ఆధ్యాత్మిక భక్తి ప్రవచనాలు సజ్జన సాంగత్యంలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే అంశము నవవిధ భక్తి మార్గాలు. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. ఓం శుక్లాం వరదరం విష్ణుం సుజివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన భగ్నార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. భారతీయులు సనాతన ధర్మ పరిరక్షణలో తమ జీవనమును సుఖ సంతోషాల నడుమ గడుపుతున్నారు. మన పూర్వీకులు అందించిన అపారమైన సంస్కృతిని, సాంప్రదాయాలను మనం సనాతన ధర్మంగా ఆచరిస్తూ నేటికి ఆ బాటలోనే మన భారతీయులందరూ, హిందువులందరూ అనుసరిస్తూ తమ జీవన విధానంలో కొనసాగిస్తున్నారు. అందులో భగవంతుని పట్ల మనం భక్తిభావం కలిగి ఆయనకు పూజలు చేస్తూ మనము తరిస్తున్నాము. అలాంటి తరుణంలో మనకు ఎంతోమంది కవులు, రచయితలు మన పూర్వీక నుంచి ఇప్పటి వరకు ఎన్నో గ్రంథాలను రచించారు. వేదాల నుంచి ఉపనిషత్తుల నుంచి భగవద్గీత, భాగవతము, రామాయణ, మహాభారత ఇతిహాసాలు ఎన్నో మనకు అందించారు. ఇవన్నీ మానవుణ్ణి సదాచారంతో, ఉన్నతమైన ప్రమాణాలతో, భక్తిభావంతో, ఆధ్యాత్మిక తత్వ జ్ఞానంతో తమ జీవితాలను ముడివేసుకుంటూ జీవనం సాగించాలనేది వారి ఆశయం, కోరిక. ఇందులోనే మనకు పోతనామాత్యుడు భాగవతం అనే సద్గ్రంథాన్ని మనకు అందించారు. భాగవతం 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 అంటూ పలుమార్లు ఉచ్చరిస్తే మనం భాగవతం చదివితే బాగుపడతాము అనేది ఆ భాగవతం ద్వారా మనకు తెలుస్తుంది. దీనిలో ఎంతోమంది భక్తుల యొక్క చరిత్రను పోతనామాత్యుడు రచించాడు. అంబరీషుడు, ప్రహ్లాదుడు, గజేంద్రుడు, ఇలాగ ఎంతోమంది భక్తుల యొక్క చరిత్రను తాను రచించాడు. అందులో ఒకటి ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు చిన్నతనం నుంచి హరిభక్తి కలిగిన వాడు. గర్భం నుంచే తన తల్లి లీలావతి తన గర్భంలో ఉన్నప్పుడే నారద మహర్షి ఉపదేశంతో ఆయన హరినామస్మరణం చేస్తూ వచ్చాడు. తర్వాత ఆయన జన్మించిన తర్వాత హరి 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 అంటూ నామస్మరణ చేస్తూ ఉన్నాడు. 24 గంటలు హరి తప్ప వేరే ధ్యాస ఉండేది కాదు. అలాంటి ప్రథమ భాగవతోత్తముడు ప్రహ్లాదుడు మనందరికీ 9 రకాలైనటువంటి భక్తి మార్గాలను మనకు అందించాడు. ఆ 9 రకాల భక్తి మార్గాలే మనకు మోక్షానికి మెట్లు. వాటిలో శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం, ఇలా 9 రకాలైనటువంటి మనకు మార్గాలను ఉపదేశించాడు. శ్రవణం అంటే భగవంతుని యొక్క నామాన్ని 24 గంటలు మనం శ్రవణ చేయడం, వినడం. పురాణాలు, ఇతిహాసాలు ఇలాంటి ఎన్నో భగవంతుని గురించినటువంటి లీలను మనం శ్రద్ధగా వినడం. కీర్తనం అంటే పాడడం. మనం భగవంతుని యొక్క లీలలను, వైభవాలను నోరారా హరి సంకీర్తన చేయడం. తర్వాత
స్మరణం ద్వారా భగవంతుడిని 24 గంటలు ఓం నమో నారాయణ నాయ, ఓం శ్రీ వెంకటేశాయ అంటూ స్మరణ చేయడం. పాదసేవనం, మనము నీవు తప్ప నాకు ఇతప్పరం ఎవ్వరు లేరు అంటూ ఆయన పాదాలు ఆశ్రయించి పాదసేవన చేయడం. అర్చనం, గుడికి వెళ్ళి పూజ చేయడం. వందనం చేస్తూ ఆయనకు నమస్కరించడం. ప్రతిరోజు గుడికి వెళ్ళి లేకపోతే మన ఇళ్లలో ఉన్నటువంటి దేవతలను వందనం చేయడం. వందనం అనంతరము మనకు సఖ్యం అంటే భగవంతుడు నాకు స్నేహితుడు వాడు, భగవంతుడితో నేను కష్టసుఖాలు చెప్పుకుంటాను అని సఖ్యం చేయడం. ఆత్మనివేదనం, చివరగా ఆయన పాదాలే మనకు శరణ్యం అంటూ మన ఆత్మను ఆయనకు నివేదించడం. ఇలాంటివి 9 రకాల నవవిధ భక్తి విధానాల ద్వారా మానవుడు తరించవచ్చునని ప్రహ్లాదుడు తాను చెప్పాడు. ప్రహ్లాదుడు చెప్పిన శ్రవణ అంటే పరీక్షితుడు శ్రద్ధగా ఆ సుఖమహర్షి చెప్పినటువంటి కథలను, దైవ లీలలను ఆయన శ్రద్ధగా విన్నాడు. సంకీర్తనం అంటే పాడడం. నారద మహర్షి 24 గంటలు ఆయన పాటలను, మహావిష్ణు యొక్క పాటలను గానం చేసేవాడు. దేవదేవ నారాయణ పరంధామ పరమాత్మ, నీ లీలలో నిన్న తరమా భక్త పారిజాతమా అంటూ కీర్తన పాడడం. స్మరణం, భక్త ప్రహ్లాదు 24 గంటలు నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ అంటూ ఆయన భక్త ప్రహ్లాదుడు స్మరణ చేసినాడు. పాదసేవనం, మహాలక్ష్మీదేవి పాదసముద్రంలో ఆదిశేషుని పైన పవరించినటువంటి మహావిష్ణువులు కాళ్ళు పిసుకుతూ ఆయనను పాదసేవనం చేసింది. తర్వాత అర్చనం, పృథు మహారాజు అర్చన ద్వారా తరించాడు. అక్రూరుడు వందనం ద్వారా తరించాడు. సఖ్యం, అర్జునుడు శ్రీకృష్ణుడితో సఖ్యం చేసి ఆయన తరించాడు. ఆత్మనివేదనం ద్వారా మనము భగవంతుని మనసారా ప్రార్థిస్తూ ఆయన పాదాలు ఆశ్రయించి శరణం నీవే, నమో శ్రీనివాసాయ, నమో నారాయణాయ అంటూ ఆయన పదాలను ఆశ్రయించి మనము ముక్తిని చేరుకోవడం. ఈ నవవిధ భక్తులే మనకు ఆదర్శము. ఓం తత్సత్.